క్రీస్తునందు ప్రియులారా, దేవుని కృప మీకు తోడయ్యుండును గాక. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, దేహ సంబంధులైన ఈ నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరదను అని చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. దేహ సంబంధులు అనగా ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల కొరకు మాట్లాడుతున్నటువంటి మాట. ఎన్ని మారులు హెచ్చరించినా విననటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకొరకనగా వారి ప్రయాణం అంతటిలో కూడా దేవునిని విసిగించినటువంటి వారు, మోషే అహరోనులను విసిగించినటువంటి వారు. ఆ తర్వాత జనాంగము కూడా మరి అదే విధమైనటువంటి స్థితిగతులలో ఉండడము మూలాన పౌలు గారు మరి వారికి సువార్తను ప్రకటిస్తుంటున్నప్పటికీ మరి వారి క్రియలు మారకపోవడాన్ని బట్టి మరి తన సువార్త వ్యర్థము కాకూడదు అని ఆయనలో ఉన్నటువంటి దుఃఖమును వ్యక్తపరుస్తూ ఈ మాటలు మరి మాట్లాడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. లేఖన ప్రకారం అయితే పౌలు గారి ఉద్దేశము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. కాబట్టి మనుష్యులు అందరూ, తన ప్రజలే కాదు, సువార్త ప్రకటించబడినటువంటి ప్రతి చోట ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మారు మనస్సు అనుభవంలోనికి రావాలి అనేటటువంటి మరి ఆలోచన పౌలు గారికి కలిగి ఉండడము మూలాన తన ప్రజలు మరి నశించిపోవడము ఆయనకు ఇష్టము లేనటువంటి స్థితిని మరి అక్కడ జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తాము. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ రక్షణ పొందాలి అనేటటువంటి పౌలు గారి యొక్క ఆశ, తన ప్రజల రక్షణ నిమిత్తము అవసరమైతే వారి నిమిత్తము శాపము కూడా అనుభవించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అనేటటువంటి విషయము జ్ఞాపకము చేస్తున్నాడు. క్రీస్తు మనలను రక్షించడానికి ఆయన శాపగ్రస్తుడుగా మారినటువంటి విధానమును మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు పౌలు గారు తన పత్రికలలో మాట్లాడుతున్నటువంటి మాట, క్రీస్తును పోలి నేను నడుచుచున్నాను అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు తన ప్రజల కొరకు శాపభారము పాపభారము మోసుకొని ఉంటుండగా అందులో కొంత భాగమైన తన ప్రజలను రక్షించాలి అనేటటువంటి పౌలు గారి ఆ మాటలు మరి తన ప్రజల కొరకు నేను శాపగ్రస్తుడను కూడా అవుతాను అని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మన రక్త సంబంధులను మనము కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరతను మరి మాట జ్ఞాపకము చేస్తూ ఉంది. దేవుడు మీకు తోడై ఉండును గాక.